హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే శ్రీ 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 పారపూడి కనక చిత్తయ్య వీరమ్మ తల్లి ఉత్సవాలకు ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సారె తీసుకువెళ్లడం ఆనవాయితీ. వేడుకల ప్రారంభం రోజున అమ్మవారికి స్టేషన్లో పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలు మేళ్లతాళాల మధ్య ఊరేగింపుగా సారె తీసుకువెళ్లి సమర్పించారు. ఈసారి ఉత్సవాలకు టౌన్ స్టేషన్కు చెందిన వెంకటరెడ్డి దంపతులు వీరమ్మ తల్లికి సారె సమర్పించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన వీరమ్మ తల్లికి తొలిసారి దళిత దంపతులు సారె సమర్పించటం విశేషం. మెట్టినింటి నుండి అమ్మవారి విగ్రహాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి చేతుల మీదుగా బయటకు తీసుకురావడంతో తిరునాళ్ల మహోత్సవం ప్రారంభమైంది. ఉయ్యూరు పురవీధులలో భక్తులకు దర్శనమిస్తూ అమ్మవారు పుట్టింటికి చేరుకున్నారు. పుట్టింటికి చేరుకున్న అమ్మవారికి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఎదురుగండ దీపాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి వీధిలోనూ మహిళలు అమ్మవారికి మంగళహారతులు పట్టారు. 2 వారాల పాటు వీరమ్మ తల్లి జాతర జరగనుంది. పారుపూడి వంశస్థులు ఈ జాతర నిర్వహిస్తారు. అమ్మవారి దయతో సంతోషంగా జీవిస్తున్నామని స్థానికులు భావిస్తుంటారు.
దశాబ్దాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని వారి కష్టాలు తీర్చమని, వారికి శుభం కలగజేయాలని అమ్మని వేడుకోవటం అన్వాయితీగా వస్తున్న విషయం. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తుల నమ్మకంతో అమ్మవారి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అమ్మ పేరు మీద కోరుకుంటే అమ్మ నెరవేరుస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఈ అమ్మవారి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయటానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. అమ్మవారి దయతో ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, మరి పాడి పంటలు అభివృద్ధి చెందాలని, మరి పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి మంచి ఉద్యోగాలు వచ్చి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.